నమస్కారం అందరికీ. ఈరోజు మనం చాలా సింపుల్‌గా, చాలా టేస్టీగా ఉండే వెజ్ శాండ్విచ్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ శాండ్విచ్ బ్రేక్‌ఫాస్ట్‌కి గానీ, సాయంత్రం స్నాక్స్‌గా గానీ పర్ఫెక్ట్‌గా ఉంటుందండి. ఇప్పుడు దీనికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ చూసేద్దాం రండి. ముందుగా నేనిక్కడ బ్రెడ్ సైజులు 4 తీసుకున్నానండి. వెన్న లేదా బటర్ అనేది తీసుకున్నాను. అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయలు, సన్నగా తరిగిన టమోటో ముక్కలు, కొద్దిగా కొత్తిమీర, అలాగే క్యారెట్ తురిమిని 2 టేబుల్ స్పూన్ దాకా తీసుకున్నాను. రుచికి సరిపడా ఉప్పును కూడా తీసుకున్నాను. ఇక్కడ మీరు చూస్తున్నట్లు నేను 2 టైప్స్ అనేది చేసి చూపిస్తున్నానండి. ఇక్కడ ఒక ప్యాన్ తీసుకొని అందులోకి కొద్దిగా బటర్ వేసేసి, అందులో మనం ఏదైతే కట్ చేసి క్యాప్సికమ్, క్యారెట్ ముక్కలు, అలాగే ఆనియన్, కొద్దిగా కొత్తిమీర, అలాగే కార్న్‌ని కూడా వేసేసి ఇలా మనం 2 వైపులా కాల్చుకున్న తర్వాత ఇప్పుడు ఒక బ్రెడ్ ముక్క మీద ఇంకొక బ్రెడ్ ముక్కని పెట్టేస్తే సరిపోతుందండి. ఇది మనం ఎవరైతే పచ్చిగా తినాలి అని వాళ్ళు ఉంటారో వాళ్ళు దీన్ని ట్రై చేయొచ్చు. ఇప్పుడు మనం రెండో రకాంది శాండ్విచ్ అనేది చూద్దాం రండి. దీని మీద మీకు చీజ్ ఇష్టమైతే ఇలా చీజ్ని కూడా పెట్టేసి ఇలా ప్రెస్ చేసుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలండి. నెక్స్ట్ ఆప్షన్ ఏమంటే అండి, మనం ఎవరైతే పచ్చి కూరగాయలు తినడానికి ఇష్టపడరో వాళ్ళ కోసం నేను ఇక్కడ ఫ్రై చేసి చూపిస్తున్నానండి. ఒక ప్యాన్ తీసుకొని అందులోకి బటర్ అనేది వేసేసి, బటర్ మెల్ట్ అయిన తర్వాత ఇందులోకి ఆనియన్, క్యాప్సికమ్, కార్న్, అలాగే మనం టొమాటోని చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కదండి, దాన్ని అలాగే క్యారెట్ తురుముని కూడా వేసేసి మంచిగా అంటే లైట్గా ఫ్రై చేసుకుందామండి. ఆ పచ్చి వాసన వెళ్ళేంత వరకు ఫ్రై చేసుకుందాం. ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మీకు స్పైసీగా కావాలంటే కొద్దిగా కారాన్ని కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఎలాంటి స్పైసెస్ అనేది యాడ్ చేయలేదండి. రుచికి సరిపడే ఉప్పు వేసేసి ఇందులోకి కొద్దిగా కొత్తిమీరని కూడా యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకుంటూ ఉన్నాను ఇక్కడ. తర్వాత ఇది ఫ్రై అయిన తర్వాత ఇక్కడ ప్యాన్లో మళ్ళీ బటర్ అనేది వేసేసి మనం బ్రెడ్ స్లైసెస్ ఏదైతే ఉన్నాయో వాటిని దీని మీద పెట్టేసి మంచిగా రెండు వైపులా ఫస్ట్ వేడి చేసుకుందామండి. కొంచెం క్రిసిపీగా ఉండేలాగా చూసుకుందాం. ఇప్పుడు బ్రెడ్ స్లైసెస్ మీద కొద్దిగా మనం ఏదైతే ఫ్రై చేసి వెజిటేబుల్స్ తయారు చేసుకున్నాం కండి, ఆ మిశ్రమాన్ని ఒక బ్రెడ్ స్లైసెస్ మీద సమంగా పరచాలండి. దానిపైన మరో బ్రెడ్ స్లైసెస్ని పెట్టి కవర్ చేయాలి. ఇప్పుడు ప్యాన్ వేడి చేసి కొద్దిగా బటర్ వేసి శాండ్విచ్ని రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలి. అంతేనండి, మన టేస్టీ వెజ్ శాండ్విచ్ రెడీ అయిపోయింది. ఇది టమాటో సాస్తో సర్వ్ చేస్తే ఇంకా రుచి ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి రెసిపీల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.